ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత వాడి జీవితమే మారిపోతుంది. నా లైఫ్ కూడా అలానే మారిపోయింది. ముందు నేను వేరేలా ఉండేవాడిని, ఇప్పుడు వేరేలా ఉన్నా. అసలు నేను ఇక్కడ ఎందుకున్నానని మీకు తెలియాలంటే ముందు మీకు నా స్టోరీ తెలియాలి. సరే, 2 years తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అంతవరకు గుడ్ బై. హాయ్ రా, ఏంటి చాలా రోజులు ఇటు సైడ్ వచ్చావు? అలా ఏం లేదురా, నిన్ను చూసి వెళ్దామని. అంతొద్దమ్మా, నిజం చెప్పు. సర్లే, ఒక అమ్మాయి కోసం ఇటు సైడ్ వచ్చాను రా. నువ్వు అమ్మాయి అన్నావంటే నేను ఎర్రగడ్డ ఇంటర్నేషనల్ కాల్ తెలిసిందే. రాయ్, అలా కాదు బావా, ఇప్పుడు ఎలా అంటే స్వాతి ముత్యం మీద కమల్ హాసన్ తమ్ముళ్ళలాగా ఉంటావు. నువ్వు లవ్వు గివ్వంటే నవ్వురాకి ఇంకేమొస్తుంది చెప్పు. ఆపుతావా? ఆయన సునామీ వస్తున్నప్పుడు, పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పు. రే, అసలు నువ్వు ఫ్రెండారా? ఏదో హెల్ప్ చేస్తావు కదా అని వస్తే నువ్వు ఇలా అంటావేంటి? సరేలే, బాయ్. ఆగు, చేస్తాలే. ఇలా అన్నావు, బాగుంది. సర్లే, ఎక్కు. హలో, బ్యాక్. వచ్చా? మా గురించి నీకు తెలీదమ్మా, పద చూస్తావుగా. సర్లే. అవును బావా, చెల్లి పేరేంటో చెప్పలేదు. తెలీదు. మరి ఎక్కడుంటుందో తెలుసా? తెలీదు. పేరు తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, మరి ఎలా? ఈ ఏరియాలోనే ఇంతకుముందు కనిపించిందిరా. బాబా, నేను ఒకటి అడుగుతా ఏమనుకోవు కదా? చెప్పు. నీ పిచ్చి కాకపోతే ఒక్కసారి ఈ ఏరియాలో కనిపించింది కదా అని మళ్ళీ కనిపిస్తుందంటే ఎలా? శుభం పలకరా అంటే అపశకున పలుకుతావేంట్రా? అలా కాదు బావా. ముందు చూడరే, మావాడు ఫస్ట్ టైం మంచి పని చేశాడు అనిపించింది. మొట్టమొదటిసారి తనతో మాట్లాడాను. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఎవడ్రా రోడ్డు కట్టంగి డొక్కు స్కూటీ పెట్టింది? రే, హలో మేడం, ఈ బండి మీదేనా? తీసి పక్కన పెట్టుకోండి. హే ఆగు. నన్నేనా? నిన్నే. ఇలారా. వస్తున్నా. తప్పు మనదే. ఊకవా, నేను చూసుకుంటా కదా. సరే పో. ఏంటి నేను చెప్పలా? నువ్వు చూడకుండా వచ్చి నన్ను అంటావేంట్రా? ఏంటి కదా? అయినా అసలు నీలాంటోళ్ళకి కాలనీలో పనేంట్రా? అంటే ఫ్రెండ్ లవ్కి హెల్ప్ చేద్దామని. అదేదో దేశాల గురించి పనిలా చెప్తున్నావు. బేవస్ పనేగా. అలా అంటారేంటి? అరుస్తున్నావేంట్రా? సారీ మేడం, మా వాడిదే తప్పు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక 1700 ఇవ్వండి. 1700? దేనికి? బండి ఖర్చులు ఎవడిస్తాడు? ఓకే అండి. రై,
ఇవ్వరా. ఇవ్వనని మన దగ్గర ఉండాలిగా. వెళ్ళి డ్రా చేసుకురా. నేనా? నువ్వే. సరే వెళ్తానులే, తప్పుతుందా? పదండి, నీడలో వెయిట్ చేద్దాం. ఓకే. మీ పేరు? సీతారత్నం. నైస్ నేమ్. మరి మీది? బాలసుబ్రహ్మణ్యం. హో, నైస్ మీటింగ్ యూ బాలుగారు. థ్యాంక్ యూ. అవును, మీరు ఎంత డీసెంట్గా మాట్లాడుతున్నారు, మరి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఇందాక మా వాడు చెప్పాడు కదా ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నామని. ఆ అమ్మాయి నా లవర్. హో, తన పేరు? తెలీదు. అడ్రస్? తెలీదు. ఓ, నో ప్రాబ్లం అండి, మీకు ఎలా అయినా దొరకాలని నేను కోరుకుంటున్నాను. దొరికేసిందిగా? అదే దొరుకుతుందని చెప్తున్నా. అదిగో మీ వాడు వచ్చాడు. ఓకే, ఈసారైనా చూసుకుని నడుపు. చెప్పావులే. ఓకే, నైస్ మీటింగ్ యూ బాలుగారు. ఓకే, బాయ్. బాయ్. నన్ను బయటికి గంటేసి దాంతో నీకు మాటలేంటి? అబ్బా, అది ఇది కాదురా, తన్ని చెల్లి. అదేంటి ఇందాకేదో అమ్మాయి కోసం వచ్చానన్ను? నా దేవత దర్శనమిచ్చిందిరా. తనా? తను నీకు పడదురా. నాకున్న కాన్ఫిడెన్స్కి తను ఎప్పటికైనా నా లైఫ్ పార్ట్నర్ అవుతుంది. ఓహో, చూస్తుండు. మరి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నావా? తన పేరు సీతారత్నం అంట. రత్నం సినిమాలో హీరోయిన్ లాగా పిల్లని చూస్తే ఇంత అందంగా ఉంది, పేరేమో ఇంత ఓల్డ్గా ఉంది. కొడితేంటి బాబా ఇంత గట్టి కొట్టేసింది? సరే ఏడకు రా, నైట్ పార్టీ ఇస్తా. ఇలా అన్నావు, బాగుంది బావా. నీకు లవర్ దొరికితే నా పరిస్థితి ఏంటి బావా? ఒంటరి వాడిని అయిపోతా. పర్లేదురా, ట్రై చేస్తే నీకు ఎవరొక దేవత దొరుకుద్ది. అంత లేదు బావా, ఈ జనరేషన్లో అమ్మాయిలు హాయ్ అంటే చాలు దయ్యాల మీద పడిపోతున్నారు, లేదా ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తున్నారు. సెన్సిటివ్గా మాట్లాడాలరా. అంటే నన్ను చూసి చూడగానే నా ఫీలింగ్స్ చెప్పడానికి ఎలా ట్రై చేస్తున్నాను అలా. మొన్న అలానే చేశాను బావా. ఏం చేసావురా? బస్లో ఒక అమ్మాయి కనిపించింది, పక్కనే వెళ్ళి కూర్చున్నా. అబ్బో, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అనేసాను. ఈ జీవితం మీకే అంకితం అని కూడా చెప్పాను. తర్వాత? ఓ అవునా, సరిగ్గా 1 year బ్యాక్ మా హస్బెండ్ కూడా ఏదో చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాను బావా. రే బావా, నీకు బాగా ఎక్కేసింది, పడుకోపో. అంతేనటవా? సరే. ఆ రోజు నుంచి మళ్ళీ తను ఎప్పుడు కనిపిస్తుందో అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. రోజు ఆ ఏరియాకే వెళ్ళేవాడిని, కానీ మళ్ళీ కనిపించలేదు. తన కోసం తిరగడం ఒక అలవాటయింది. దాంతో వేరే అలవాట్లన్నీ వదిలేశా. కానీ ఒకరోజు మేమిద్దరం అనుకోకుండా ఒక కేఫ్లో కలిసాం. బా, తను నీ లవర్లా లేదు? లవర్లా ఏంట్రా, నా లవరే. పద వెలిగలుద్దాం. వద్దు బావా, నీకు దండం పెడతాను. సీత గారు. బాలుగారు. కెనై? యా షూర్. కూర్చో. మీరేంటమ్మా ఇక్కడ? కాఫీ షాప్కి మూవీ చూడడానికి వచ్చాను. బాలుగారు, ముందు ఈ గారికి రాపండి, నాకు నచ్చదు. ఓకే, సారీ. సరే, నువ్వేం చేస్తుంటావు? క్రికెట్ ఆడుతుందాం, దా ఆడదాం. ఆహా, అవునా? ఎప్పుడు నేను ఏ టీంలో చూడలేదే.
సరే సరే ఇంకా చెప్పు బాలు, ఏం చేస్తుంటారు? నాకు మొన్ననే క్లౌడ్ సాఫ్ట్లో టీమ్ లీడర్గా జాబ్ వచ్చింది. ఓకే, అందుకే నా స్టైల్లో చేంజ్ వచ్చింది. నువ్వేం చేస్తుంటావు? ఫ్యాషన్ డిజైనింగ్. ఓ గ్రేట్. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? యా అడుగు. మొన్న వచ్చినప్పుడు మీకు 700 ఇచ్చాను కదా, అందులో 1000 చిన్నపిల్లలకి ఇచ్చారు, ఎందుకలా? వాళ్ళు ఆర్ఫన్స్ కదా, సో హెల్ప్ చేసా అంతే. చాలా మంచి మనసు అండి మీది. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అండ్ అవును, నీ లవర్ దొరికిందా? దొరికింది, కానీ ప్రపోజ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. చెయ్యి, మళ్ళీ లేట్ అవుతుంది. నా సంగతి పక్కన పెట్టు, నీకెవరైనా లవర్ ఉన్నాడా? మనకి లవ్ గివ్ లాంటి పడువు. ఎందుకలా? అదో పెద్ద స్టోరీలే, ఇప్పుడు అది అవసరమా? పర్లేదు చెప్పు. మా అమ్మకి 14 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. 15 yearsకి నేను పుట్టేశాను. నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా డాడీ వేరే జాబ్ కోసం వేరే సిటీ వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయ్యి అక్కడే పెళ్లి చేసుకుని నన్ను మా అమ్మని ఇక్కడ ఒంటరిగా వదిలేశారు. దాని తర్వాత నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. సో ఇండిపెండెంట్గా నేను పెరగడం నేర్చుకున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేకపోవడంతో ఈ రిలేషన్షిప్ లవ్ మీద ఏమి ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మరి పెళ్లి చేసుకోవా? అఫ్ కోర్స్ చేసుకుంటాను, బట్ ఇప్పుడు కాదు. అవును, అది కరెక్టే, తొందర ఏముందిలే. సరే లేట్ అవుతుంది, బయలుదేరుతాను. ఓకే. నీ నెంబర్ చెప్పు. 9646163143. ఓకే, నేను Sure. మెసేజ్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్. ఆ రోజు నుంచి నేను రోజు తన టెక్స్ట్ కోసం వెయిట్ చేసేవాడిని. అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు తన నుంచి టెక్స్ట్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే నేను కలవడానికి వెళ్ళాను. కాసేపు మాట్లాడుకున్నాం. అవును సీత, ఏదో చెప్తానన్నావు. నువ్వు కూడా చెప్తా అన్నావు, ముందు చెప్పు. ఓకే, ఐ లవ్ యూ. వాట్? నేను ఫస్ట్ టైం చూడగానే లవ్లో పడిపోయాను. మరి ఎవరో అమ్మాయి అన్నావు? అది నువ్వే. ఆ రోజు వచ్చింది కూడా నీకోసమే. అసలు నాలో నీకే నచ్చి లవ్ చేస్తున్నావు? కళ్ళతో చూడాలి కానీ ప్రపంచంలో చాలా అందాలుంటాయి, కానీ నాకు నువ్వే ప్రపంచం. అదేంటి, నువ్వు చెప్పేది కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకు నచ్చిందంటే చెప్పలేను కానీ ఒకటి, నువ్వు లేకపోతే నేను నేనుగా ఉండలేను. నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు, రిప్లై ఇవ్వు. ఐ నీడ్ సమ్ టైమ్. ఎన్ని రోజులు? 2 years. వెయిట్ చేస్తావా? అదేంటి? ఎస్, ఇంకో 10 daysలో నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నా. అది చెప్పడానికి వచ్చాను. సరే, వెయిట్ చేస్తాను. సరే, 2 years తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అంతవరకు గుడ్ బై. ఒక్క విషయం, ఒకవేళ నీ రిప్లై ఎస్ అయితేనే నాకు రిప్లై, లేదంటే ఏ సమాధానం చెప్పు.
రోజు నుంచి ఈ రోజు వరకు తనను చూడలేదు. ఓన్లీ టెక్స్ట్తోనే ఈ 2 years నేను స్పెండ్ చేశాను. ఈరోజు నా ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నువ్వు? బాగానే ఉన్నావు. ఏంటి ఈ 2 yearsలో ఏం చేంజెస్ లేవు? అలానే ఉన్నావు. కానీ 2 yearsలో నువ్వు మాత్రం బాగా చేంజ్ అయ్యావు. అవునా? మంచిగానే చెడుగానా? మంచిగానే. హో థ్యాంక్ యూ. నీకు ఒకటి తెలుసా, అక్కడ చాలా బాగుంది. ఇంకా ఓకే, లేట్ అయిపోయింది, బయలుదేరుతాను. ఓకే బాయ్. బాయ్. ఐఎమ్ సారీ రా. ఐ లవ్ యూ సో మచ్. నిన్ను వదిలి వెళ్ళాలని కాదు, అలాగని నువ్వు ఇష్టం లేక కాదు. చెప్పాలంటే నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధగా అనిపించింది. కానీ చెప్పాను కదా ముందు నా కెరీర్ ఇంపార్టెంట్ అని, అందుకే వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? ఎస్.